నేడు మహబూబ్నగర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న రేవంత్. నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ బ్యాంకర్ల కమిటీ సమావేశం, వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాలు అమలుపై చర్చించనున్న సీఎం. నేడు ఏపీ విద్యుత్పై శ్వేతపత్రం విడుదల, విద్యుత్ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. నేడు తెలంగాణ బీజేపీ పదాధికారుల భేటీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న సమావేశం. ఏపీలో ఎమ్మెల్యేల కోట, 2 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక ఏకగ్రీవం, ఎమ్మెల్సీ అభ్యర్థులకు ధృవీకరణ పత్రం అందించిన రిటర్నింగ్ అధికారి. అక్టోబర్ 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు రీషెడ్యూల్ చేసిన ఏపీ ప్రభుత్వం. తెలంగాణ ల్యాబ్ టెక్నీషియన్లకు శుభవార్త, ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ. చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన సజ్జల, ప్రజలను మళ్లీ మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపాటు. హోల్సేల్ వర్తకులు, మిల్లర్లతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం, మార్కెట్ కంటే తక్కువ ధరలకే బియ్యం, కందిపప్పు అందిస్తామన్న మంత్రి. 2029లో షర్మిల ఏపీ సీఎం అవుతారు, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అన్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో 35 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం, కార్పొరేషన్ చైర్మన్ల నియామకంపై జీవో జారీ. అంగన్వాడీల్లో నాణ్యమైన భోజనం అందించాలన్న సీతక్క, నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. తెలంగాణ డిమాండ్లను చంద్రబాబు అంగీకరించినట్టేనా? 2 కళ్ల సిద్ధాంతంలో అంతరార్థం ఏమిటన్న అంబటి. తెలంగాణలో డిఎస్సీని వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నిరసన, 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలుంటాయని విద్యాశాఖ స్పష్టీకరణ. బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై హైకోర్టులో విచారణ, దానం, కడియం ఫిరాయింపులపై విచారణ గురువారానికి వాయిదా. సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ, గురుకులాల్లో కొత్త టైం టేబుల్ పనివేళలు కుదించాలన్న బండి. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి కొడాలి నానికి ఊరట, వాలంటరీ ఫిర్యాదు కేసులో నానిని అరెస్ట్ చేయొద్దన్న ఏపీ హైకోర్టు. నేడు రష్యాలో ప్రధాని మోడీ 2వ రోజు పర్యటన, భారత్ రష్యా 22వ వార్షిక సదస్సులో పాల్గొననున్న మోడీ. నీట్ పేపర్ లీక్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు, లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందో తేలాల్సిందని వెల్లడి. జార్ఖండ్ అసెంబ్లీలో బల పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్, అనుకూలంగా 45 మంది సభ్యుల ఓట్లు. ఎమ్మెల్సీ కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా, తదుపరి విచారణ ఈ నెల 12కు వాయిదా వేసిన కోర్టు. మధ్యప్రదేశ్లో మినీ మంత్రివర్గ విస్తరణ, కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేసిన రామ్ నివాస్ రావత్. జమ్మూ కశ్మీర్లోని కథువాలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి, 4 జవాన్ల మృతి, మరో 6గురికి గాయాలు. మణిపూర్లో రాహుల్ పర్యటన, పునరావాస కేంద్రాల్లో బాధితులకు పరామర్శ. మమతా సర్కార్కు మరోసారి షాక్ ఇచ్చిన సుప్రీం, సందేశ్ ఖాళీ కేసు నిందితుడిని ప్రభుత్వం ఎందుకు రక్షిస్తోందని ప్రశ్న.